ప్రభాస్ అనురాగపూడి ఫౌజీ సినిమా కానీ, రాజాసాబ్ సినిమా కానీ, అఖండ 2 కానీ, విశ్వంబర కానీ ఈ సినిమాలు ఏవిటికి కూడా లేనటువంటి క్రేజ్ అంతా కూడా పెద్ది సినిమాకి మాత్రమే ఉందంటూ ఈ యొక్క న్యూస్ తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు. సో ఇప్పుడు అప్కమింగ్ అంటే రాబోయే సినిమాలన్నీ కూడా ఈ లైనప్లో ఉన్నాయి. హరిహర వీరమల్లు కావచ్చు, విశ్వంబర కావచ్చు, ప్రభాస్ సంబంధించినటువంటి 2 సినిమాలు కావచ్చు. సో ఈ విధంగా అన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా ఒక డీల్ మేము కుదుర్చుకున్నామని చెప్పేసి అఫీషియల్గా ఎవరు కూడా చెప్పలేదు. సో అలాంటిది పెద్ది సినిమా. ఈ సినిమా నుంచి ఇంకా కంప్లీట్గా సినిమా షూటింగ్ అయిపోయిందని కూడా ఎలాంటి న్యూస్ కూడా ఇంకా బయటికి రాకపోకుండా ముందే ఒక్క షాట్కి ఎంత మంచి క్రేజ్ వచ్చిందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే విధంగా కూడా ఒక మంచి ట్యాగ్ కూడా ఉంది, మనకు తెలిసిందే. సో మరి ఇప్పుడు పెద్ది సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ కూడా డీల్ కుదుర్చుకున్నారు అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. కాకపోతే పలానా అమౌంట్ అని అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. కాకపోతే ఇన్ని సినిమాలు లైనప్లో ఉన్నప్పటికీ, అప్కమింగ్ సినిమాలు ఇన్ని ఉన్నప్పటికీ అక్కడ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా #1 స్థానంలో ఉన్నటువంటి ప్రభాస్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాలకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డీల్స్ కుదుర్చుకున్నప్పటికీ పెద్ది సినిమాకి మాత్రం డీల్స్ కుదుర్చుకున్నారు. సో ఇప్పటికైతే ఒక కొంత అమౌంట్ అనుకున్నారు, ఇంకా అది బయటికి రాలేదు. కాకపోతే సినిమా విడుదలైన తర్వాత రోజుకి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా పెద్ది సినిమాకి సంబంధించి బిజినెస్ కావచ్చు, తర్వాత వచ్చే కలెక్షన్స్ కావచ్చు, ఎవ్వరు కూడా పట్టనంత ఎక్కువగా వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం అక్కడ గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఏ విధంగా జరిగిందో. సో నిజం చెప్పుకోవాలంటే ఆ సినిమాలో ఎక్కడ కూడా ఒక నెగిటివ్ పాయింట్ లేకపోయినప్పటికీ కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గ్రూప్గా జాయిన్ అయిపోయి వాళ్ళు కావాలని సినిమాని ఫ్లాప్ చేశారే తప్ప అందులో ఫ్లాప్ అవ్వాల్సినటువంటి అంత కంటెంట్, చీప్ కంటెంట్ ఏది కూడా లేదు. ప్రతి ఒక్క సీన్ కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఏ విధంగా ఉండాలి అనే ఒక పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్గా గేమ్ చేంజర్ తీసుకోవచ్చు. సో అలాంటి సినిమాని ఫ్లాప్ చేశారు తప్ప ఈసారి మాత్రం పెద్ది సినిమాని బుచ్చిబాబు మీద ఖచ్చితంగా మాకు 100%కి 200% మాకు నమ్మకం ఉంది. పెద్ది సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది అనే విధంగా చాలామంది చాలా నమ్మకంగా ఉన్నారు. సో దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకోవచ్చు. ప్రభాస్ లాంటి గొప్ప సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డీల్స్ కుదుర్చుకోక ముందే పెద్ది సినిమా కుదుర్చుకున్నారంటే మరి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.